నేను మా ఇంటికొచ్చానని ప్రీవియస్ వీడియోస్‌లో కొన్ని చెప్పాను. కొంతమందికి తెలిసే ఉంటది. సో, ఇంకా ఇక్కడికి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పౌడర్స్ అయితే తీసుకొచ్చాను. రిక్కీకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి సో, ఇక్కడికొచ్చినప్పుడైనా మనం యూట్యూబ్ వీడియోస్ చేసుకోవచ్చు. టైం వేస్ట్ ఎందుకు, అమ్మ చేసే వీడియోలన్నీ పోస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఐస్ క్రీమ్ పౌడర్స్ అయితే తీసుకొచ్చాను. కేసర్ పిస్తా ఫ్లేవరు, బటర్ స్కాచ్, చాక్లెట్ ఫ్లేవరు, వెనిలా మొత్తం 4 అయితే తీసుకొచ్చాననమాట. ఒకటేమో బటర్ స్కాచ్ మా ఇంటి దగ్గరే సగం చేసి వదిలేశాను. ఇక్కడైతే ఈరోజు మావాడు పిస్తా ఫ్లేవర్ అయితే చేశాడు. వాడే చేశాడు స్వయంగా. అక్క ఎలా చేయాలని అడిగాడు. నేను ప్రాసెస్ అయితే చెప్పాను. ఇంకా సింపుల్గా అయితే చేసేసాడు. ఇక్కడ డైరెక్ట్ ఐస్ క్రీమ్ మిక్స్ కాబట్టి మన ఇందులో ఏం బటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదనమాట. సూపర్గా వచ్చింది. కొన్నేమో ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసేసాడు ఇలా పౌచెస్లో. కొన్నేమో మామూలుగా ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటే అందులో స్టోర్ చేసాడు. నిజంగా చెప్తున్నా సూపర్గా చేశాడు. నాకన్నా మా అక్కలు బాబాయ్ బాగా చేశాడనమాట. హాఫ్ డే స్కూల్స్ కదా చక్కగా ఎంజాయ్ చేస్తారు. హోమ్ ఫుడ్ అని చెప్పేసి చేసుకోవచ్చు. ఇక్కడైతే అవైలబుల్గా అన్నీ ఉంటాయి మా షాప్లో అన్నట్టు ఇక్కడికైతే తీసుకొచ్చానమాట. తీసుకొచ్చినందుకు మంచి పని అయింది. చక్కగా చేసుకున్నాము. డైలీ కొంచెం ఆఫ్టర్నూన్ అయితే తింటున్నాం అనమాట. ఇంకా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇంకా ప్రాసెస్ ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి పెద్దగా ఏం చెప్పట్లేదు. మనకి ఇంకా మీకు ప్రాసెస్ కావాలంటే మన ముందు వీడియోస్లో ప్రాసెస్ చేసిన వీడియోస్ ఉన్నాయి. సో చెక్ చేయండి. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండి. మంచి మంచి వీడియోస్తో ఇంకా మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను. బాయ్.